పూర్ణిమ ప్రిన్స్ లో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. యూజువల్ గా మీరు షిప్ లో ఉన్నప్పుడు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ జరిగితే మీకు అవైలబుల్ గా డాక్టర్ ఉండరు. షిప్ లో డాక్టర్ ఉండరు. పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్ ఉంటాయి కదా, ప్యాసింజర్స్ ఎక్కువ ఉండే లగ్జూరియస్ షిప్స్, అందులో డాక్టర్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే మనుషులు ఎక్కువ ఉన్నారు, అదొక సేఫ్టీ ప్రికాషన్ కాబట్టి. ఇప్పుడు మా దాంట్లో లిమిటెడ్ 22-23 మెంబర్స్కి వాళ్ళు ఒక డాక్టర్ని ప్రొవైడ్ చేసి మాతో పాటు ట్రావెల్ చేయాలి. మీకేమన్నా ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉంటే మా షిప్లో మెడికల్ ఫస్ట్ ఎయిడ్ అని చెప్పి కోర్స్ చేసిన మెంబర్స్ ఉంటారు. మాకు కూడా ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన కోర్సు ఏమైనా కట్ అయినా కానీ అటువంటి చిన్న చిన్నవి ఉంటాయి. కానీ పెద్ద పెద్దవి కావాలి అంటే మేము రేడియో అడ్వైస్ తీసుకుంటాం అనమాట. లండన్లో ఉంటారు, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క డాక్టర్ ఫెసిలిటీ ఉంటుంది. వాళ్ళకి ఫోన్ చేసి డౌట్లు క్లియర్ చేసుకుంటాము. కాకపోతే ఇందులో కూడా డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఒకసారి రియల్గా జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను. మా ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఒక అతను ఉన్నాడు. అతనికి ఒక సిమ్టమ్ జ్వరం 3 days నుంచి తగ్గట్లేదు. సో వీళ్ళు సిమ్టమ్స్ అన్నీ టైప్ చేస్తున్నప్పుడు క్యాప్టెన్ ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఆయన అక్కడ విన్న వాళ్ళు డాక్టర్ ఏమో ఇతనికి మలేరియా సిమ్టమ్స్ ఉన్నాయి, 3 days తర్వాత కూడా తగ్గట్లేదు కాబట్టి డోసేజ్ పెంచి ఇంకా ఈ ట్యాబ్లెట్లు యూజ్ చేయండి అని ఇస్తే ఆయన ట్యాబ్లెట్లు యూజ్ చేశాడు. కాకపోతే ఆయనకి రియల్గా మలేరియా లేదు. వీళ్ళు చెప్పిన సిమ్టమ్స్ ఏమో మలేరియా టైప్ చెప్పేసరికి ఆ మిస్కమ్యూనికేషన్ వల్ల ఆయన ఆ 1 వారం రోజులు ఆ ట్యాబ్లెట్ వాడితే ఆయన ఎటువంటి సిచ్యువేషన్కి వెళ్ళిందంటే ఆయనకి హాలోజినేషన్స్, ఒక్కడు ఉండలేకపోతున్నాడు, వేరే వాళ్ళ క్యాబిన్లో పడుకుంటున్నాడు. ఎందుకంటే ఒక్కడి ఉంటే ఏం చేసుకుంటానో తెలియదు. ఏదో హాలోజినేషన్ అంటే ధనుష్ సినిమా 3 మూవీలో మనుషులు ఇట్లా కనిపిస్తాడు చూడ, నిజంగానే అతనికి కనిపించిందంట. అంత పిచ్చి పిచ్చిగా అయ్యి తర్వాత విత్ ఇన్ 1 monthలో అతను షిప్ దిగి ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ షిప్ ఎక్కిండు. మొన్న నాతో పాటు వర్క్ చేసిండు అనమాట. ఇప్పటికి కూడా తనకేంటంటే బ్రెయిన్లో అంట కొన్ని సెల్స్ కంటిన్యూగా తిరుగుతూ ఉన్నాయి అనమాట. ఆయనకు అప్పుడప్పుడు ఏదో పురుగు తిరిగినట్టు, నీకేమైనా పురుగు తిరుగుతుందా అంటాం కదా మనము, నిజంగానే అట్లాంటి ఫీలింగ్లో ఉన్నాడంట. సో అప్పుడప్పుడు ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ప్రాపర్గా మనం కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు ప్రాపర్గా మెడిసిన్ ఇస్తారు. బట్ ఎంతైనా కొంచెం కష్టమే, అంటే ఇట్లా మెడికల్ వైజ్ కష్టం కాదు, చాలా కష్టం, చాలా సాక్రిఫైస్ చేస్తున్నారు. ఒక మెరీన్ ఇంజనీర్గా అంటే ఒక షిప్ క్రూ మెంబర్గా మీరు ఒక షిప్ ఎక్కారు అని అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్, ఇట్స్ నాట్ అ కేక్ వాక్. అండ్ అట్ ది రేట్ ఆఫ్ మెనీ సాక్రిఫైసెస్ ఎంతో కష్టాన్ని కూర్చి మీరు ఆ ప్రొఫెషన్లో ఉన్నారు. అంతే, హ్యాట్స్ ఆఫ్ అండి మీకు, నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు ఈ షిప్ ఇండస్ట్రీయే కనుక లేకపోతే, అంటే నాకు తెలిసి, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, 90% ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్ అక్రాస్ ది గ్లోబ్ హ్యాపెన్స్ ఓన్లీ విత్ ది షిప్పింగ్ పార్ట్. ఇవాళ ఆయిల్ ట్యాంకర్స్ అక్కడ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తున్నాయనే కానివ్వచ్చు, మర్కండైజ్ ఆ విషయానికి మాట్లాడితే ప్రతి చిన్నది, ఉప్పు, పప్పు, ఎవ్రీథింగ్, ఆల్ ది మర్చండైజ్ ఇస్ గెటింగ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ద వరల్డ్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది షిప్పింగ్. ఈ నేపథ్యంలో ఎథికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సిడరేషన్స్ కనుక మనం చూస్తే, రీసెంట్గా ఏదో ఒక సముద్రంలో ఆయిల్ ట్యాంకర్స్ స్పిల్ అయ్యి అక్కడికక్కడ మంటలు వచ్చేసి మొత్తం చాలామంది, అంటే మెరైన్ అట్మాస్ఫియర్ని మొత్తం నాశనం చేసి కిందున్న ఎన్నో రకాల సముద్రం చేపలు, మెరైన్ లైఫ్ మొత్తం డ్యామేజ్ జరిగి చాలా పొల్యూషన్ కాజ్ చేసి అది ఏ ఊర్లో జరిగిందండి ఇది? విచ్ పర్టికులర్ సీ అని చెప్పాలి దీన్ని? ఒకసారి అయితే యుఎస్ కోస్ట్లో కూడా ఇలా జరిగింది, ఇట్లా మొత్తం. ఓకే, సో రీసెంట్గా సింగపూర్లో జరిగింది, అంతకుముందు యుఎస్ సీ కోస్ట్ దగ్గర ఒకసారి జరిగింది. ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మనిషి డెవలప్మెంట్ కోసం టెక్నాలజీని వాడి ప్రపంచ సంతోషం కోసం, మనందరి హ్యాపీనెస్ కోసం అడ్వాన్స్మెంట్స్ అవుతున్నాయి. షిప్పింగ్ ప్రాపర్గా వర్క్ అయినప్పుడు అందరం సంతోషంగా ఉన్నాం. కానీ ఇలాంటి డిజాస్టర్స్ జరిగినప్పుడు అరే, మనిషి తన స్వార్థం కోసం తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని నాశనం చేస్తున్నాడు, పొల్యూట్ చేసేస్తున్నాడు అని ఒక గిల్ట్ వస్తుంది చూడండి. ఇట్లాంటివన్నీ చూసినప్పుడు మెరైన్ ఇండస్ట్రీలో పొల్యూషన్ని తగ్గించడానికి ఇలాంటి స్టెప్స్ ఉంటే బాగుంటుంది, ఇలాంటి యాక్టివిటీస్ కదా మనం టేకప్ చేయాలని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? యాక్చువల్గా షిప్పింగ్లో ఏంటంటే ఏ యాక్సిడెంట్ జరిగినా కానీ కొత్త లా ఒకటి, రెగ్యులేషన్ ఒకటి వస్తుంది. ఇప్పుడు టైటానిక్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సోలాస్ అని చెప్పి ఒక కొత్త ఇంట్రడ్యూస్ అయిందనమాట మెర్చెంట్ నేవీలో. అంటే అప్పటి వరకు ఆ నావిగేషన్కి సంబంధించిన సేఫ్టీకి అంత ఇంపార్టెన్స్ లేదనమాట. సో దాని తర్వాత ప్రతి ఒక్క కంట్రీకి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి కొత్తగా ఒక లాని ఇంట్రడ్యూస్ చేశారు. ఒక ఆయిల్ పొల్యూషన్ ఒక కంట్రీలో ఏదైనా అయిందనుకో, షిప్ వల్ల కోస్ట్ మొత్తం ఖరాబ్ అయిన తర్వాత మార్పులు అని చెప్పి ఒక కొత్త దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. దీంతో ఏంటంటే ప్రతి ఒక్క షిప్ ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందే, ఒక్క చుక్క ఆయిల్ కూడా బయట పడొద్దు అన్న ఒక లా తీసుకొచ్చారు. ఆఖరికి సీవేజ్ ఏదైతే మా షిప్ నుంచి అది మన చేతిలో ఉండదు కదా, ఒక్క చుక్క ఆయిల్ కూడా పడొద్దు అంటే అది అలా ఉండకుండా చేసే బాధ్యత మాకే ఇచ్చారనమాట. ఏదైతే షిప్లో ఇప్పుడు ఇంత లక్షల ఆయిల్ ఉంది,
అది వెళ్ళకుండా ఉండాలి అంటే బయట దాన్ని డబుల్ హల్ అని అంటారు అనమాట. ఒకప్పుడు ఒక్క హల్లే ఉండేది, అంటే బయట లేయర్ ఒక్కటే ఉండేది. ఇప్పుడు ఆయిల్ ఏ షిప్ అయినా తీసుకున్న ఈ ఆయిల్ ట్యాంకర్లో డబుల్ హల్ అని ఉంటుంది. అంటే ఒక లేయర్కి హోల్ పడ్డా కానీ డైరెక్ట్ ఆయిల్ బయటకు వెళ్ళకుండా ఇంకో లేయర్ కూడా ఉందన్నమాట బయట. సో అలాంటి కొత్త కొత్త కన్స్ట్రక్షన్ లెవెల్ నుంచి వెళ్ళి మేము వర్క్ చేసే మిషనరీ మీద కూడా ఇటువంటి రూల్స్ పెట్టారు. ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఆయిల్ అంతా ఉంటుంది, గ్రీస్ అంతా పడి ఉంటుంది, దాన్ని అంతా బయట పడేయలేము మేము. ఏదైతే ఆయిలీ వాటర్ ఉంటుందో దాన్ని అంతా ఫ్రెష్ వాటర్ లాగా ఆల్మోస్ట్ కన్వర్ట్ చేసి మేము బయటకు వదులుతాం అనమాట. ఆ డర్ట్ ఏదైతే ఉందో వేరే పోర్ట్లో మనము గార్బేజ్ లాగా ఇస్తాము. నిజం చెప్పాలంటే మేము అమెరికాకి వెళ్ళినప్పుడు అయితే తలలు పట్టుకుంటాం, ఏంట్రా బాబు ఇన్ని సేఫ్టీ రూల్సా, ఇంత ఒక్క ప్లాస్టిక్ ముక్క కానీ, ఆఖరికి కార్టూన్స్ ఉంటాయి కదా ఇప్పుడు మనం ఏదైతే స్టోర్స్ కానీ వుడెన్ బ్లాక్స్ కానీ ఏవి సముద్రంలో మేము వేయొద్దు. పొరపాటున వేసిన శాటిలైట్ తోటి వాళ్ళకి ఇమేజ్ వెళ్తే షిప్ని కూడా సీజ్ చేస్తారు. బట్ ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే మేము ఇంత జాగ్రత్తలు తీసుకొని పొల్యూషన్ అవాయిడ్ చేస్తామా, అదే మేము అమెరికాకు ఏదైనా డెవలప్ కంట్రీకి వెళ్తే ఆ సముద్ర తీరంలో చూస్తే అక్కడనే ప్లాస్టిక్ చెత్త చెదరము. మనం అనుకుంటాం అమెరికా వాటే కంట్రీ డెవలప్డ్ కంట్రీ అనుకుంటాం, కానీ అక్కడ కొన్ని పోర్ట్స్ ఎలా ఉంటాయంటే ఆ ప్లాస్టిక్ బాటిళ్ళతోటి మొత్తం సముద్ర తీరం అంతా నిండి ఉంటుంది అనమాట. ఏదో సినిమాలలో చూపిస్తే మంచి మంచి దగ్గర తీస్తారు, కానీ యాక్చువల్ రియాలిటీస్ కొన్ని దారుణంగా ఉంటాయి చూడడానికి. అంతే. సో నా డౌట్ ఏంటంటే ల్యాండ్ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ మన ఇల్లు మంచిగా క్లియర్గా ఉండాలి, సాఫ్గా ఉండాలని చెప్పి మనం ఏం చేస్తాం, మన చెత్త ఎదురింట్లో వేసినా మనకేం బాధ ఉండదు, మన ఇల్లు బాగుండాలని చెప్పి ఇంకో వేరే ఇంట్లో వేస్తాం. ఇప్పటికీ తడి చెత్త పొడి చెత్త అంటే అది డివైడ్ చేసి వేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి డబ్బులు 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలరా, మేమే ఏదో ఒక గల్లీ దగ్గరికి వెళ్ళి పడేస్తాం. వాళ్ళకి చెత్త అయినాక నేను 100 రూపాయలు ఇవ్వడానికి కూడా ఆలోచించే కుటుంబాలు ఉన్నాయి. సో ల్యాండ్ దగ్గర ప్రాబ్లం ఉంది, కానీ నిజం చెప్పాలంటే షిప్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇంటెన్షనల్గా వాళ్ళు చేసే రైట్ లేదు. ఎందుకంటే ఏదైనా చేస్తే మొత్తం లా ఇన్వాల్వ్ అయి ఉంటుంది, వాళ్ళకి జాబ్ పోయే ఛాన్స్ ఉంటుంది, పెనాల్టీస్ ఉంటాయి. కాకపోతే కొన్ని మనం చేయలేం, మన కంట్రోల్లో లేని కొన్ని ఉంటాయి. న్యాచురల్ కెలామిటీస్ జరిగినప్పుడు వేరే షిప్ ఆగింది, పొరపాటున వేరే షిప్ మిస్టేక్ వాళ్ళు వచ్చి గుద్దితే వాళ్ళు ఏం చేస్తారు. సో కొన్ని మన చేతిలో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. మీరు రీసెంట్గా చూసుంటారు, 1 year బ్యాక్ బాల్టిమోర్ అని చెప్పి అమెరికాలో ఒక పోర్ట్ బ్రిడ్జ్, ఒక కంటైనర్ షిప్ బ్రిడ్జ్ని కూల్స్తే ఆ బ్రిడ్జ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అదే 2-3 చనిపోయారు అందులో. ఆ ఇన్సిడెంట్ అయితే ఇప్పటికీ నాకు, ఒకవేళ ఆ షిప్లో ఆ టైంకి ఎమర్జెన్సీ వచ్చింది, పవర్ సప్లై మొత్తం ఆగిపోయింది, జనరేటర్ ఏదైతే పవర్ సప్లై ఇస్తుందో బ్లాక్అవుట్ అయిపోయింది అనమాట, అసలు పవరే లేదు. సో స్టీరింగ్ కంట్రోల్ లేదు, ఏ కంట్రోల్ లేదు. సో స్టీరింగ్ కంట్రోల్ లేనప్పుడు ఏమైందంటే ఏదైతే బ్రిడ్జ్ యొక్క బీమ్ ఉంటుందో ఆ బీమ్కి గుద్దుకొని ఆ షిప్ గుద్దుకోగానే అది మొత్తం బీమ్ కూలిపోయి ఆ బాల్టిమోర్ ఆ బ్రిడ్జ్ మొత్తం కూలిపోయింది అనమాట. కాకపోతే ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే షిప్లో ఉన్న క్రూ ఇక్కడ ఎమర్జెన్సీ ఉంది అని చెప్పి క్యాప్టెన్కి ఇన్ఫామ్ చేస్తే క్యాప్టెన్ అథారిటీస్కి ఇన్ఫామ్ చేశాడు, మా షిప్ కంట్రోల్లో లేదు. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ వాళ్ళు ఏం చేసిండ్రు, కంట్రోల్ లేదని చెప్పగానే అక్కడ నుంచి వచ్చే వెహికల్స్ని ఇక్కడ నుంచి వచ్చే వెహికల్స్ని అన్నింటిని ఆపిండ్రు. వండర్ఫుల్. ఆపగానే మధ్యలో ఇప్పుడు ఏమైందంటే ఆ వర్క్ చేస్తున్న కొందరు ఉంటారు కదా, ఆ బ్రిడ్జ్ మీద కొన్ని రిపేర్ వర్క్ జరుగుతారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందలేదు. ఆ 2-3 ఎవరైతే ఉన్నారో ఆ కూలగానే వాళ్ళు మునిగి చనిపోయారు. కానీ ఆ ఇన్సిడెంట్ వల్ల ఇక్కడ ఏం జరిగింది, మిస్టేక్ అయితే జరిగింది, కాకపోతే ప్రాపర్ కమ్యూనికేషన్ ఇవ్వడం వల్ల ప్రాణాలైనా కొందరికి కాపాడగలిగారు కదా. సో ప్రాపర్ కమ్యూనికేషన్ మన వల్ల చేయగలిగిన బెస్ట్ అయితే చేస్తే ప్రాబ్లం ఉండదు. యూజువల్గా అంటే ఈ సెగ్మెంట్లో నేను మీ జాబ్కి సంబంధించి ఎథికల్గా మీరు ఏదైనా ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారా అన్న సెన్స్తో అడుగుతున్నాను. ఐ అండర్స్టాండ్ లా చాలా స్ట్రిక్ట్ ఉంది, స్ట్రింజెంట్ ఉంది, అయినా సరే మీరు ఎథికల్గా చేయాల్సింది ఒకటి ఉంటుంది, కానీ ఇక్కడ నార్మల్ జాబ్స్ లాగా, ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ లాగా, లేకపోతే ఆ మ్యాటర్కి వస్తే ఏ జాబ్ అయినా సరే కొన్నిసార్లు హైయర్ అథారిటీస్ చెప్పింది మనకు నచ్చకపోయినా సరే వీ హ్యావ్ టు డూ ఇట్, అస్యూమింగ్ మై బాస్ ఇస్ ఆల్వేస్ రైట్ అనుకుంటూ ఉంటాం. మీ ప్రొఫెషన్లో కూడా మీ కెరియర్లో కూడా అట్లాంటి సందర్భాలు ఉంటాయా? ఎథికల్గా మీ మనసు ఇదే చేయాలంటుంది, కానీ మీ సీనియర్స్ ప్రెషర్, సుపీరియర్స్ ప్రెషర్, సీనియర్ ఆఫీసర్స్ ప్రెషర్ అట్లాంటివి ఉంటాయా మీకు కూడా? ఇప్పుడు ఎంత మనీ ఇన్వాల్వ్ అయితే అంత టెన్షన్, అన్నీ వాళ్ళు చెప్పిన ప్రతిదీ వినాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయంటే ఈ షిప్ ఈ స్పీడ్లో వెళ్ళాల్సిందే, లేదంటే నాకు బిజినెస్ లాస్ అయిపోతాయి. ఒకవేళ ఆ షిప్ని మనం అదే స్పీడ్లో మెయిన్ ఇంజన్ స్పీడ్ని పెంచితే ఆ హీట్ పెరిగి అప్పుడప్పుడు మిషనరీ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అప్పుడప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు ఎంత స్పీడ్ అయినా చెప్పు, ఒకవేళ మేము పెంచితే బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది, ఈ షిప్ అంత కెపాసిటీ లేదని చెప్పి చీఫ్ ఇంజనీర్ చెప్పొచ్చు, మా వల్ల కాదు, ఇంతకన్నా ఎక్కువ స్పీడ్ ఇవ్వలేము అని చెప్పి. అటువంటి డెసిషన్స్ మేము తీసుకోగలం. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఒక కంట్రీకి షిప్ వచ్చింది, అక్కడ ఒక సర్వే జరుగుతుంది, ఆ సర్వే పాస్ అవుతే ఆ షిప్కి బిజినెస్ ఎక్కువ అవుతుంది. ఆ సర్వేలో మన మిషనరీకి కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి,
ఎవరైతే ఇన్స్పెక్షన్కి వస్తారో ఆయన ముందు ఆ డిఫెక్ట్స్ అన్ని కవరప్ చేయాలి. ఇప్పుడు మా పని ఏంటి, రిపేర్లు అన్నీ మేము చేయాలి కరెక్టే, కాకపోతే సడన్గా ఏదైనా రిపేర్ ఆ టైంకి వచ్చింది అనుకో ఆయన కనిపించకుండా కొన్ని కవరప్ చేసేటి ఇటువంటి కొన్ని ఉంటాయి అనమాట. అంటే లేదంటే దాని స్పేర్ పార్ట్, ఇంపార్టెంట్ స్పేర్ పార్ట్ ఎందుకు లేదు, అదొక లైఫ్ సేవింగ్, ఒక 2 లైఫ్ జాకెట్లు ఉండాల్సిన టైంలో ఒకటే లైఫ్ జాకెట్ ఉంది. సో ఇటువంటి ఏంటంటే మేము ఆర్డర్ చేసామండి ఆల్రెడీ. అంటే మీరు కొన్ని మేనేజ్ చేయడం వేరు, బికాస్ ఆఫ్ యువర్ సీనియర్ చెప్పడం వల్ల, సీనియర్ ఆఫీసర్ చెప్పడం వల్ల మీరు ప్రెషర్ తీసుకున్న సందర్భాలు కూడా ఇక్కడ జరుగుతాయా అంటున్నా. సో ఇక్కడ ప్రెషర్ అంటే జరుగుతాయి, బట్ మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే అప్పుడప్పుడు మన సాఫ్ట్ నేచర్ వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసే వరకు అన్ఎథికల్గా కూడా కొన్ని చేయాల్సి వస్తుంది. మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం, కానీ ప్రతి ఫీల్డ్లో ఉన్నట్టే మేము చేయాల్సి వస్తుంది. అలా మీకు ఎప్పుడైనా ఎదురైంది అలాంటి సందర్భం? అంటే ఈ వర్క్ చేయాలి ఈ టైంకి, ఇలా సింపుల్గా అయ్యాయి, కానీ మరీ ఎక్కువ దారుణంగా ఒకరి లైఫ్ని ఇంపాక్ట్ చేసే అంత అయితే కాలేదు. థ్యాంక్ఫుల్లీ కాలేదు. గ్లాడ్. ఇందాక మీరు మాటల్లో సీజ్ ద షిప్ అన్నారు, గుర్తుందా? ఇప్పుడు అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సబ్జెక్ట్. పవన్ కళ్యాణ్ గారు ఒక పోర్ట్కి, కాకినాడ పోర్ట్కి వెళ్ళి అక్కడ అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నారు అని తెలుసుకొని సీజ్ ద షిప్ అని అంటారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో ఇట్ ఈస్ లైక్ సూపర్ డూపర్ ట్రెండింగ్. అలాంటి సందర్భాలు మీరు ఏమైనా ఎన్కౌంటర్ చేశారా? నేను విన్నాను. చాలా ఇప్పుడు ఏదున్నా కానీ సినిమాల్లో చూపించేది ఒక గ్లోరిఫై చేసి చూపిస్తాం, ఎందుకంటే జనాలకి మాస్ ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి. ఇప్పుడు పుష్ప 2 తీసుకున్నా, దేవరా తీసుకున్నా, పుష్ప తీసుకున్నా, ఏదున్నా కానీ జనాలకి ఏంటంటే ఇట్లా స్మగ్లింగ్ అవన్నీ ఏంటంటే ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. కాకపోతే రియాలిటీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఆయిల్ ట్యాంకర్లో ఎక్కువ వర్క్ చేస్తాను కదా, మా షిప్పింగ్లో ఎలా జరుగుతుంది ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే వేరే వాళ్ళ దగ్గర విన్నవి అసలు షిప్లో ఇవన్నీ ఎట్లా జరుగుతాయి అంటే, ఇప్పుడు మా ఆయిల్ ట్యాంకర్ ఉంది, కొన్ని లీగల్గా నడిచే షిప్పులు కొన్ని ఉంటాయి, కొన్ని ఇల్లీగల్గా నడిచే షిప్లు ఎలా ఉంటాయంటే ఆ షిప్ ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి యాంకర్ వేసి అక్కడ వాళ్ళన్ని పవర్ సప్లై ఆఫ్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన జీపీఎస్, రెడార్ అన్నీ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటారు. కొందరికే తెలుస్తుంది వాళ్ళ పొజిషన్ ఎక్కడుందో. ఆ పొజిషన్కి వేరే వాళ్ళు వచ్చి అందులో అంత గూడ్స్ అంటే పెట్రోలో, డీజిలో, క్రూడ్ ఆయిల్ ఎక్కిస్తారు. అక్కడ నుంచి అలా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏదైతే సీక్రెట్ ప్లేస్కి, ఏదైతే కంట్రీకి వెళ్ళాలో ఆ కంట్రీకి వెళ్ళి అక్కడ డిశ్చార్జింగ్ చేస్తుంది. ఆ డిశ్చార్జింగ్ ఇప్పుడు రష్యా యుద్ధం చేస్తుంది కదా యుక్రెయిన్ మీద. సో కొన్ని కంట్రీస్ రష్యాకి మీరు సప్లై చేయొద్దు అని చెప్పి శాంక్షన్స్ వేస్తుంది అనమాట. అలానే కొన్ని కంట్రీస్ ఇరాన్, ఇరాక్, కొన్ని కంట్రీస్ దగ్గర ఆయిల్ తీసుకోవద్దని చెప్పి అమెరికా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతుంది. అయినా కానీ కొందరికి జరగాలి, బిజినెస్ జరగాలి కాబట్టి వీళ్ళు ఇల్లీగల్గా ఏం చేస్తారంటే ఇట్లా పొజిషన్స్, దీన్ని గోస్ట్ షిప్స్ అని అంటారు అనమాట. అంటే తెలియకుండా మేనేజ్ చేస్తారనమాట. ఇట్లా షిప్పింగ్లో కొన్ని జరుగుతుంది. ఇంకొన్ని కంట్రీస్లో ఎలా జరుగుతుందంటే ఒక 1000 tons ఆఫ్ ఆయిల్ ఉంది, వాళ్ళు అఫీషియల్గా చూపించేది 900 tons ఉన్నట్టు చూపించి మిగిలిన 100 tons ఆఫ్ ఆయిల్ని వాళ్ళు డైరెక్ట్గా డీల్ చేసి అమ్మడము. ఇవన్నీ కొన్ని ఏంటంటే చీప్ కంపెనీస్ కొన్ని ఉంటాయి చూడు, మాఫియా అంటారు వీటిని. అట్లా జరుగుతూనే ఉంటాయి. దొరికినోడికి ఆరు దొరుకుతాడు, దొరకకపోతే వాడే సంపాదించుకుంటూ పోతాడు. అలా నాకు తెలిసినంతవరకు నేను ఇలా విన్నాను అనమాట. ఇప్పుడు కొందరు అందులో వర్క్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసు అది ఇదేదో జరుగుతుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.